హలో ఎవ్రీవన్, ఈరోజు మనం స్పాట్ రిడక్షన్ గురించి తెలుసుకుందాం. సో ఈ పర్టికులర్ టాపిక్ డిస్కస్ చేసే ముందు మనం కొన్ని యూట్యూబ్ థంబ్నెయిల్స్ చూద్దాం. తెలుగు ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్వి వాళ్ళ సైంటిఫిక్ నాలెడ్జ్ బేస్ చేసుకొని చెప్పే ఎక్సర్సైజెస్, కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ మనం ఇప్పుడు చూద్దాం. లూజ్ బెల్లీ ఫ్యాట్ ఇన్ 1 వీక్, గ్యారంటీ 100%. ఇలా చేస్తే 7 రోజుల్లో పొట్ట మాయం. ఎంత లావుగా ఉన్న పొట్ట అయినా సరే జస్ట్ 10 days చాలు. ఇలా చేయండి. ఈ నీళ్లు తాగితే 3 రోజుల్లో పొట్ట మాయం. ఓన్లీ 2 exercises. లూజ్ టోటల్ బాడీ ఫ్యాట్ అండ్ బెల్లీ ఫ్యాట్ ఇన్ 10 days. 10 రోజుల్లో ఎంతటి పొట్ట అయినా సరే స్లిమ్గా మారిపోతుంది. బెల్లీ ఫ్యాట్ బర్నింగ్ వర్కౌట్ రొటీన్, తెలుగులో 5 minutes. ఇలా రోజుకి 5 minutes చేస్తే బెల్లీ ఫ్యాట్ అండ్ సైడ్ ఫ్యాట్ కరిగిపోతుంది. ఈ 7 exercises 5 minutes చేస్తే ఎంతటి పొట్టైనా కరిగిపోతుంది. 5 scientifically proven best ab exercises. Reduce your belly fat. చూసారు కదా వీళ్ళ సైంటిఫిక్ నాలెడ్జ్, అసలు నెక్స్ట్ లెవెల్ అండి ఈ ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ సైంటిఫిక్ నాలెడ్జ్. ఈ ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ రికమెండ్ చేసే ఎక్సర్సైజెస్ కానీ డైట్ కానీ మీరు తప్పకుండా ఫాలో అవ్వాలి. ఫాలో అయ్యి మీ ఫిట్నెస్ జర్నీని ఖరాబ్ చేసుకోవాలి. ఎందుకంటే దేర్ రికమెండేషన్స్ ఆర్ బుల్షిట్. వారం రోజుల్లో బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చు అంట 100%. ఈవెన్ రీసెర్చర్స్ కూడా ఐడియా లేదు. వీళ్ళ దగ్గర సీక్రెట్ పవర్ ఎట్లా వచ్చిందో కూడా మనకు తెలియదు. సో మీరే ఆలోచించండి, అలాంటి ఎక్సర్సైజెస్ కానీ డైట్ కానీ వీళ్ళ దగ్గర ఉంటే వీళ్ళు ఫ్రీగా యూట్యూబ్లో పోస్ట్ చేస్తారా? లేదు అంటే వీళ్ళకి ఒక మెంబర్షిప్ సైట్ క్రియేట్ చేసేసి అక్కడ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఈ సీక్రెట్ రివీల్ చేస్తారా? అంతే కదా, వీళ్ళైతే ఫ్రీగా ఎందుకు చెప్తారు అవి? సో వీళ్ళు చెప్పే ఆ రికమెండేషన్స్ కానీ ఎక్సర్సైజెస్ కానీ చాలా వరకు వర్క్ అవ్వవు. ఎందుకంటే స్పాట్ రిడక్షన్ అంత ఈజీ కాదు. అసలు స్పాట్ రిడక్షన్ అంటే ఏంటి? చాలామంది జిమ్ గోవర్స్లలో ఒక ప్రీడిస్పోజ్డ్ థింకింగ్ ఉంటుంది. ఏంటి అంటే వాళ్ళ స్టమక్ ఏరియాలో ఉండే ఫ్యాట్ తగ్గాలంటే స్టమక్ ఎక్సర్సైజెస్ కానీ, లేకపోతే సైడ్ ఫ్యాట్స్ తగ్గాలంటే సైడ్ ఎక్సర్సైజెస్ కానీ ఇలాంటివి చేయాలని అనుకుంటారు. కానీ పర్టికులర్గా ఒక స్పాట్ నుండి ఫ్యాట్ రెడ్యూస్ చేయగలుగుతామా? సో ఈ టాపిక్ని మనం స్పాట్ రిడక్షన్ అంటాం. మీరు అబ్డామినల్ ఏరియాలో ఫ్యాట్ ఉంటే యాబ్ ఎక్సర్సైజెస్ చేసేసి ఆ ఫ్యాట్ని కరిగించుకోవడం అనే కాన్సెప్ట్ని మనం స్పాట్ రిడక్షన్ అంటాం. సో స్పాట్ రిడక్షన్ పైన చాలా రీసెర్చ్ ఉంది. బ్యాక్ ఇన్ 1970s ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దామని కొంతమంది రీసెర్చర్స్ ఏం చేశారంటే టెన్నిస్ ప్లేయర్స్ని రిక్రూట్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆడే ఆర్మ్ ఉంటుంది కదా, ర్యాకెట్ పట్టుకొని, ఆ ఆర్మ్లో ఫ్యాట్ టిష్యూ తక్కువ ఉండాలి. ఎందుకు అంటే లాజిక్గా చూసుకుంటే స్పాట్ రిడక్షన్ ఏ ఆర్మ్ మనం వర్క్ చేస్తామో ఆ ఆర్మ్లో ఫ్యాట్ తక్కువ ఉండాలి కంపేర్ టు ద నాన్ డామినెంట్ హ్యాండ్. వాళ్ళు గమనించింది ఏంటి అంటే 2 ఆర్మ్స్లోనూ సేమ్ ఫ్యాట్ ఉంది, కానీ వాళ్ళు ఆడే ర్యాకెట్ పట్టుకొని ఆడే ఆర్మ్ కొంచెం హైపర్ట్రఫీ అయ్యి ఉంది, అంటే మజిల్ టిష్యూ ఎక్కువ ఉంది. సో వాళ్ళు కన్క్లూడ్ చేసింది ఏంటి అంటే స్పాట్ రిడక్షన్ అనేది హ్యూమన్ బాడీలో జరగదు. అలాగే ఇంకొన్ని స్టడీస్ ఉన్నాయి, అవి నేను ఇక్కడ బోర్డ్ పైన రాసుకున్నాను. ఇప్పుడు అవేంటో చూద్దాం. ఎఫెక్ట్స్ ఆఫ్ సిటప్ ఎక్సర్సైజెస్ ట్రైనింగ్ ఆన్ అడిపోస్ సెల్ సైజ్ అండ్ అడిపోసిటీ, క్యాచ్ అండ్ కొలీగ్స్ 1983. ఇందులో రీసెర్చర్స్ 13 ఎక్స్పెరిమెంటల్ అండ్ 6 కంట్రోల్ మేల్ సబ్జెక్ట్స్ని తీసుకున్నారు అండ్ 27 days వాళ్ళని సిటప్స్ చేయించారు ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ని. ఎందుకంటే కంట్రోల్ గ్రూప్ మనకు కంట్రోల్గా ఉంచుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి ఎక్సర్సైజెస్ ఇవ్వరు. ఎక్సర్సైజెస్ ఇచ్చిన గ్రూప్ ఈ కంట్రోల్ గ్రూప్ని మన టాలీ చేసేసి వాళ్ళు రిజల్ట్స్ బయటికి చెప్పగలుగుతారు. సో వాళ్ళు చూసింది ఏంటి అంటే ఆ ఎండ్ ఆఫ్ ది 27th day సిటప్ ప్రోగ్రామ్ తర్వాత కన్వెన్షనల్ సిటప్ ఎక్సర్సైజెస్ డూ నాట్ ప్రిఫరెన్షియల్లీ రెడ్యూస్ అడిపోస్ సెల్ సైజ్ టు ఎ గ్రేటర్ ఎక్స్టెంట్. అంటే వీళ్ళు గమనించింది ఏంటి అంటే సిటప్ చేసిన వాళ్ళలో ఎక్కువ ఫ్యాట్ ఏం తరగలేదు. అలాగే ఇంకో రీసెర్చ్ స్టడీ చూసుకుందాం. ఇది RCT అంటే ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్. అంటే చాలా వరకు బెటర్ ఎవిడెన్స్ మనకి ఇచ్చే స్టడీస్లో
ఆర్సిటీ అండ్ మెటా అనాలిసిస్, సిస్టమాటిక్ రివ్యూస్ హై పొజిషన్లో ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే ద ఎఫెక్ట్ ఆఫ్ యాబ్ ఎక్సర్సైజెస్ ఆన్ యాబ్ ఫ్యాట్, అంటే అబ్డామినల్ ఎక్సర్సైజెస్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అబ్డామినల్ ఫ్యాట్ పైన. సచిన్ ఎస్ విస్పర్డ్ అండ్ కొలీగ్స్ 2011 అంటే రీసెంట్ స్టడీ. ఇందులో రీసెర్చర్స్ 24 పార్టిసిపేట్స్ని రిక్రూట్ చేసుకున్నారు. అందులో 14 మేల్ అండ్ 10 ఫీమేల్ సబ్జెక్ట్స్. వాళ్ళని 2 గ్రూప్స్గా డివైడ్ చేశారు. ఒకటి కంట్రోల్ గ్రూప్, ఇంకోటి అబ్డామినల్ ఎక్సర్సైజ్ గ్రూప్. ఈ 2 గ్రూప్స్ ఐసోకాలరిక్ డైట్ పైన ఉన్నారు, అంటే క్యాలరీ డెఫిసిట్లో ఉన్నారు. ఈ యాబ్ ఎక్సర్సైజ్ గ్రూప్ వాళ్ళకి 7 యాబ్ ఎక్సర్సైజెస్ 2 సెట్స్ అండ్ 10 రెపిటేషన్స్ 5 days per week అలా చేయించారు. ఎన్ని డేస్ అంటే 6 weeks చేయించారు. ఆ 6 weeks తర్వాత వీళ్ళు కనుగొంది ఏంటి అంటే ప్రిఫరెన్షియల్గా యాబ్ ఎక్సర్సైజ్ చేస్తే యాబ్ ఏరియాలో ఫ్యాట్ ఏం తగ్గలేదు. సో ఇంకో స్టడీ, ఇది రీసెంట్ స్టడీ. ఇందులో చూసుకుంటే ఎఫెక్ట్స్ ఆఫ్ కంబైన్డ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ అండ్ ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజ్ ఆన్ రీజనల్ ఫ్యాట్ లాస్, పలంబో అండ్ హీస్ కొలీగ్స్ 2017 అంటే 3 years బ్యాక్. ఇందులో 16 ఫీమేల్ పార్టిసిపెంట్ని తీసుకొని 2 గ్రూప్స్గా డివైడ్ చేశారు. ఒక గ్రూప్ ఏమో అప్పర్ బాడీ రెసిస్టెన్స్ ట్రైనింగ్ ప్లస్ 30 minutes ఆఫ్ సైక్లింగ్, ఇంకో గ్రూప్ వాళ్ళని లోవర్ బాడీ రెసిస్టెన్స్ ట్రైనింగ్ ప్లస్ ఆర్మ్ ఎర్గోమీటర్. ఈ రీసెర్చ్ స్టడీ డ్యూరేషన్ 8 weeks. ఈ రీసెర్చ్ గ్రూప్ వాళ్ళు గమనించింది ఏంటి అంటే అప్పర్ బాడీ ఎక్సర్సైజ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేసిన తర్వాత లోవర్ బాడీతో కార్డియో ఒక 30 minutes చేస్తే అప్పర్ బాడీలో ఫ్యాట్ ఎక్కువ తగ్గింది. అట్ ద సేమ్ టైం లోవర్ బాడీతో రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేసేసి అప్పర్ బాడీ యూజ్ చేసుకొని కార్డియో ఎక్విప్మెంట్ ఇది స్కీయర్ లేకపోతే రోయింగ్, ఆర్మ్ ఎర్గోమీటర్ లాంటివి యూజ్ చేసుకొని వీళ్ళు చేసిన కార్డియో వల్ల వీళ్ళ లోవర్ బాడీలో ఫ్యాట్ ఎక్కువ తగ్గింది. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే టోటల్ అప్పర్ బాడీలో తగ్గింది, పర్టికులర్ ఏరియా నుండి కాదు. లోవర్ బాడీలో కూడా పర్టికులర్ ఏరియా నుండి కాదు, లోవర్ బాడీ మొత్తంలో ఫ్యాట్ తక్కువ అయిపోయింది. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే స్పాట్ రిడక్షన్ అనేది పర్టికులర్ ఏరియా నుండి కాదు. మీరు పర్టికులర్ ఏరియాలో ఫ్యాట్ స్టోర్ చేసుకోవడం కానీ లేకపోతే అక్కడ నుండి బర్న్ చేయడం కానీ మీ జీన్స్ డిటర్మైన్ చేస్తాయి. ఎందుకంటే మీకు ప్రతి వ్యక్తికి ఒక జెనెటికల్ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది, మీ ఫ్యాట్ ప్యాటర్నింగ్ కానీ లేదు అంటే ఫ్యాట్ బర్నింగ్ ప్యాటర్న్ కానీ. లెట్స్ సే మీరు ఒక 200 kg పర్సన్ని ఒక 80 kgs వరకు తీసుకురాగలిగితే అతని ఫ్యాట్ ఎక్కడుందో టాప్ టు బాటమ్ మొత్తం తగ్గుతుంది. పర్టికులర్ ఏరియాలో బెల్లి ఫ్యాట్ ఒక 100 kgs ఉంటే అక్కడనే తగ్గదు, వాళ్ళ చెంపల లోపలికి వెళ్ళిపోతాయి, వాళ్ళ ఆర్మ్స్ కూడా బక్క అయిపోతాయి, వాళ్ళు ఎక్కడున్నా మొత్తం బక్క అయిపోతారు, పర్టికులర్ ఏరియా నుండి అయితే కారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే స్పాట్ రిడక్షన్ అనేది చాలా కష్టం. ఇప్పటికీ ఉన్న నోషన్ ఏంటి అంటే స్పాట్ రిడక్షన్ ఈజ్ అ మిత్, స్పాట్ రిడక్షన్ అనేది రియల్గా జరగదు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీరు పర్టికులర్ ఏరియా నుండి ఫ్యాట్ రెడ్యూస్ అయ్యే ఎక్సర్సైజెస్ పైన ఫోకస్ చేయడం కంటే మీరు మేజర్ లిఫ్ట్స్ ఉంటాయి, కాంపౌండ్ మూవ్మెంట్స్, ఆ కాంపౌండ్ మూవ్మెంట్స్లో మీరు స్ట్రాంగ్ కావడానికి ట్రై చేశాను జిమ్లో. ఈ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ పైన క్యాలరీస్ ఎక్కువ కూడా బర్న్ కావు. సో మీరు అలాంటి ఎక్సర్సైజెస్కి కాకుండా మీ డైట్ పైన ఫోకస్ చేసేసి ఒక సస్టైనబుల్ క్యాలరీ డెఫిసిట్ క్రియేట్ చేసుకొని ఎక్కువ ప్రోటీన్ ఇంటేక్ తీసుకుంటూ మీరు ఇంతకుముందు చెప్పినట్టు కాంపౌండ్ మూవ్మెంట్స్లో ప్రోగ్రెసివ్గా ఓవర్లోడ్ చేసుకుంటూ మంచి స్లీప్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేస్తే మీరు ఓవరాల్గా ఫ్యాట్ లాస్ అవుతారు. సో ఇది ఒక సస్టైనబుల్ అప్రోచ్. మీరు పర్టికులర్ ఏరియా నుండి ఫ్యాట్ రెడ్యూస్ చేయడానికి సైడ్ బెండ్స్ కానీ క్రంచెస్ కానీ లెగ్ రైజెస్ కానీ ఇలాంటి ఎక్సర్సైజెస్ చేసి మీరు టైం వేస్ట్ చేసుకోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈజ్ అక్షయ్ సైనింగ్ ఆఫ్.